సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహారానంతరం అయోధ్యకు తిరుగు ప్రయాణంలో బ్రహ్మహత్య పరిహారార్థం సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినటువంటి క్షేత్రమైన శ్రీ రామలింగేశ్వరుడి దర్శనం ఈ వీడియోలో చేసుకుందాం. తెలంగాణలోని షాద్నగర్ సమీపంలోని రాయికల్ గ్రామంలో ఉన్న ఈ శివాలయంలోని లింగాన్ని త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించినట్టు చరిత్రలో ఉంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రాయికల్ గ్రామ శివారులోని పంచముఖ గుట్టపై వెలిసిన రామలింగేశ్వరుడిని స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడని అంటారు. ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. అంతేకాక లింగాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించడానికి నిదర్శనంగా దానిపై రామబాణం గుర్తు ఉంటుంది. లంకాధిపతి రావణాసురుని సంహరించి సీత సమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తూ దండకారణ్య ప్రాంతమైన రామేశ్వరంలోని బదిరి వృక్షం కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తారని భక్తుల విశ్వాసం. ప్రకృతి వైపరీత్యాల వల్ల శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అనేక వందల ఏళ్ళు భూగర్భంలోనే ఉండిపోయినట్టు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడే ప్రతిష్ఠించినట్లు మాణిక్య ప్రభు చరిత్రలో పేర్కొన్నారు. రామేశ్వరం గుట్టల మధ్య మాణిక్య ప్రభు శిష్యుడైన నరసింహరాయల తపస్సు చేస్తుండగా ఆయన కలలో రామలింగేశ్వరుడు దర్శనమిచ్చాడు. బదిరి వృక్షం కింద శివలింగం ఉందని దాన్ని బయటికి తీసి పూజలు నిర్వహించాలని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యాడు. దీంతో ఆయన శివలింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించాడు. అనంతరం నరసింహరాయల శిష్యుడు అప్పకొండ భట్టు దత్తాత్రేయ స్వామి ఆలయం కోనేరును నిర్మించి రామలింగేశ్వర దేవాలయం అభివృద్ధికి కృషి చేసినట్లు చెబుతారు. ఆలయంలోని శివలింగం ప్రతి ఏటా పెరుగుతుందని భక్తుల విశ్వాసం. దానికి నిదర్శనంగా శివలింగం చుట్టూ పగుళ్లు ఏర్పడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం నాడు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు. శివరాత్రి పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలను ఇక్కడే విరమిస్తారు. ఈ ఆలయం షాద్నగర్ NH 44 నుంచి రాయికల్ గ్రామం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ఈ రాయకల్ గ్రామం నుంచి పంచముఖ గుట్ట రామేశ్వరంకి 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. షాద్నగర్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది. ఈ దేవాలయం నందు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా నిర్వహిస్తారు. చెప్పండి స్వామి అందరూ సహకుటుంబానాం అనండి. సహకుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధన కీర్తి ప్రతిష్ట అభివృద్ధ్యర్థం శ్రీ పార్వతీ సమేత నైవేద్యం పెట్టండి గణపతి ముందర. సర్వం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య మహానివేదనం సమర్పయామి. నైవేద్యం పెట్టేసిన తర్వాత కలశంలో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళతో నా పూతో నీళ్ళు తీసుకొని నైవేద్యం పైన ప్రోక్షణ చేయండి. ఓం భూర్భువస్వాం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవుడికి నైవేద్యం చేయించండి. సమానాయ స్వాం దానాయ స్వాం బ్రహ్మణే స్వ మధ్య మధ్య పాలన సమర్పయామి. ఒక అగరబత్తులు ముట్టించిన అగరబత్తులు ఉంటే ముట్టించినవి తీసుకోండి, లేకపోతే ఒక అగరబత్తులు తీసుకొని ఆ గణపతికి గౌరమ్మకు నవగ్రహాలన్నింటినీ చేయించండి. ఓం వనస్పతిర్భవోనిత్యో గంధాక్షో గంధవృద్ధం ఆత్రే ప్రవదేవానాం ధూపోయం ప్రతినిత్యం ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. అగరబత్తి తీసిన తర్వాత పక్కన పెట్టిన అగరబత్తి పెట్టేసిన తర్వాత 2 కర్పూరం బిళ్ళలు ముట్టియండి. మంగళారతి ముట్టియండి కర్పూరం బిళ్ళలు. సర్వం శ్రీ మహాగణాధిపతయే నమః. నిత్య ఆనంద మంగళ నీరాజన దీపం కర్పూరం మంగళారతి ముట్టియండి. ముట్టించిరా మంగళారతి చూపించండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ మహాగణపతి దేవత ఆ పూతో నీళ్ళు తీసుకొని ఒకసారి మంగళారతి చుట్టూ తిప్పి ఆ భగవంతుని మంగళారతి నుంచి కళ్ళకద్దుకోండి. సర్వం శ్రీ మహాగణపతి దేవత ఆనంద మంగళ నీరాజన దీపం దర్శయామి. కళ్ళకద్దుకొని పక్కన పెట్టేసి మంగళారతి చేతుల అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు పట్టుకోండి చేతుల. ఓం యాని కాని పాపాని జన్మాని కృతాని జహదాని దాని లక్ష్మీ ప్రదక్షిణ పదే పాపం పాపకర్మాణం పాపాత్ మహాపాప సంభవాత్రాయ మానుషమయాది వాగ్దాన వస్తలా అన్యదాస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో శ్రీ మహాగణపతి దేవత పాదారంభార్పణమస్తు. అక్కడ గణపతి ముందర అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణపతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అక్కడ గణపతి ఒక పువ్వు తీసుకొని మీరు తలలో పెట్టుకోండి అమ్మా. సర్వం శ్రీ మహాగణపతి దేవత. గణపతి దగ్గర ఒక పువ్వు తీసుకొని తలలో పెట్టుకోండి. సర్వం శ్రీ మహాగణపతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. రూపాయి చిక్క తీసుకోండి. రూపాయి చిక్క, రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు ఒక కాయిన్ తీసుకోవాలి. లేదు ఫటాఫట్ కాయిన్ తీసుకోండి. రూపాయి చిక్క తీసుకొని ఫస్ట్ మంచి నీళ్ళు అద్దండి. కలుషం నీళ్ళలో 5 సార్లు అద్దండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభోపి విశ్వతో మృత్వః ఆద్యదిష్పద్దశాంగులం. పంచామృతంలో 5 సార్లు అద్దండి. పంచామృతంలో సవం యాపరేర్యామ్లా పుష్పః స్యా విష్ణుం బృహస్పతి ప్రసూత. పంచామృతంలో సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర దేవత నారీకేయ స్నానం సమర్పయామి. కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టినాక కొబ్బరి నీళ్ళతో కడగాలి. ఆ కొబ్బరికాయ ఎక్కడ